తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. రోజుకో అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఇవాళ శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవితతో పాటు నిరసన తెలియజేశారు. అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులు పట్టుకుని అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 1,58 కోట్లు అప్పు చేసి ఎంతమంది మహిళలకు 2,500 చొప్పున ఇచ్చారు, ఎంతమంది వృద్ధులకు 4,000 పెన్షన్ ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారని ప్రశ్నించారు. అనంతరం మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. సభలో ప్రజల సమస్యలు చర్చించడం లేదని, కేవలం బిల్లులు ప్రవేశపెట్టడం, పాస్ చేయించుకోవటమే జరుగుతుందని మండిపడ్డారు. ఈ 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు 1,58,000 కోట్లను అప్పుగా తీసుకురావడం జరిగింది. మరి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వారు నిలదీసినాం. మీరు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి తప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం మీరు తెచ్చిన అప్పే ఇంతుంది అని మేము ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినామో అప్పుడు ఒత్తిడికి తలొగ్గి ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ 1,58,000 కోట్లు అప్పు చేసినామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. కానీ అన్ని రోజులు కూడా ప్రజల్లో తిరుగుతూ వారే ఇప్పుడు ముప్పుడుగా అప్పులు తీసుకొస్తూ కేసీఆర్ గారిని బ్లేమ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది.